హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. మరి మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దోస్తులు మరి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే తెలుసు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కుర్రి. అప్పుడే మన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఏం లేదు, మన వీడియోలోనైతే ఇప్పటి నుంచి ఇష్టం లేని పెళ్లి సిరీస్ అయితే వస్తుంది. ఈ రోజు అయితే ఇష్టం లేని పెళ్లి పార్ట్ 1 అన్నమాట. చూడండి, చాలా బాగుంటది. మరి ఈ వీడియోస్ అయితే ఎవరిని ఉద్దేశించినవి కాదు, కొంచెం కల్పితాలు మాత్రమే. మీరైతే ఎవరిని ఉద్దేశించినవి అనుకోవద్దు. దోస్తులు మరి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికి ముందైతే ప్లీజ్ మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్ లో ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అమ్మ తల్లి, పెద్దింటి సంబంధము చేసుకోవచ్చు కదమ్మా. చదువు వాళ్ళే చదివిస్తామంటారు, ఇంకేంది చెప్పు. జరా మా మాటినవ్వా. అవునరా తల్లి, అబ్బాయి కూడా చాలా మంచోడంట. చేసుకో, మళ్ళా ఇట్లాంటి సంబంధం దొరుకుతుందో లేదో. అది కాదే బాపు, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. చదువుకుంటాను కదా, చదువు అయిపోయినాక చేసుకుందాం అనుకున్నా. మీరేమో ఇప్పుడే చేద్దాం అంటారు. ఏమో, నేను ఏం చేయలేకపోతాను, ఏం చెప్పలేకపోతాను మీతోని. ఎందుకవ్వా, ఏం ఆలోచిస్తానో? ఏమైంది? చేసుకోవచ్చు కదా. మనకు అనుకూలంగా ఎప్పటి పడితే అప్పుడు ఇట్లాంటి సంబంధాలు రావు. సరే తీయమ్మా, చేసుకుంటా. మరి పైసలు ఎట్లనే? పైసలు కూడా మన దగ్గర ఎక్కువ లేవు కదా. ఇక పెళ్ళికి ఎంతైనా ఓ 5-6 లక్షలు అవుతాయి. ఎట్లా ఇప్పుడు 1.5 లక్షలు ఏమో ఉన్నట్టున్నాయి. మిగిలిన పైసలు ఎట్లనే? ఇక వడ్డీలా ఉన్నది కదా జయమ్మను నన్ను పైసలు అడుగుతా. ఇక ఆడైడా తీసుకురావాలి, ఎట్లా చేసి ఇక పెళ్లి చేయాలి. నేను పోయి అడుగుతా మరి జయమ్మను. 2 లక్షల వరకు ఏమని అడుగుతా. ₹2 వడ్డీ అయితే తీసుకుంటా. ఆమె ఎంత వడ్డీ చెప్తుందో ఏమో. పిల్లగానోళ్ళు మంచోళ్ళు, మంచిగా పెళ్లి చేసి సాగనంపాలే. అవును, వీడేడా పోయిండు? ఒరే బంటి, ఉన్నావారా ఇంట్లో? ఇంట్లోనే ఉన్నాయని ఏంటిదే పిలిచినావు? జయమ్మ దగ్గరికి తీసుకుపోరాదురా బండి మీద. నడవాలంటే ఆష్టకత్తాంది. ఈడున్నదా ఆడున్నదా, ఊరవతలకు వస్తాకున్నది వాళ్ళ ఇల్లు. జర బండి మీద తీసుకుపోయి దింపు బిడ్డ. పైసలు అడగాలి. అక్క పెళ్లి కొప్పుకున్నది. ఇక పైసలు ఇట్లా అన్ని రెడీ చేసుకొని పనులు చేసుకోవాలి కదా. అక్క ఓకే అన్నదా? అన్నది. అవును, పిల్లగానోళ్ళకు మరి మాకు ఇష్టమే అని చెప్పాలి కదా. ఒక తూరు ఫోన్ చేయరాదురా. సరే అమ్మ, నేను చెప్తాది. హలో, పెదబాపు, పిల్లగానోళ్ళకు ఫోన్ చేసి చెప్పు, అమ్మాయి వాళ్ళకు ఓకే, పెళ్ళి ఇష్టమే అని. అక్క ఒప్పుకున్నది. అబ్బాబ్బా, బిడ్డ పెళ్ళి ఒప్పుకున్నాడు ఏమో అని నాకు అట్లా కుతలం అవుతుంది. కాలు నేల మీద నిత్తలేదు, అంత అయోమయమైతుంది. ఎట్లయితుందో ఎట్లా చేద్దునో ఏమో ఈ పెళ్ళి. నువ్వు గావరపడి అందరినీ గావరపెట్టకే. అరే, జర అమ్మను జయమ్మల ఇంటికట్ట తీసుకొని పో. దావే అమ్మ, పోయేద్దాం. హలో, చందు, ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? సరిత చెప్పు. నేనేం లేదు, బయట చెట్టు కాడ కూర్చున్నా. ఏంటి సరిత చెప్పు. అదే మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు, సంబంధం కుదిరింది. నేను నో చెప్పలేకపోయాను. ఇక నీకు తెలుసు కదా మా ఇంట్లో వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అని. ఏంటి? ఏం చెప్పావు? ఎస్ చెప్పావా? అదేంటి అసలు? నువ్వు ఏమనుకుంటున్నావు? నేను ఉన్నానని నీకు తెలుసు కదా. అంటే ఇన్ని రోజులు నేను ఇష్టం అని చెప్పింది అంత అబద్ధమా? నువ్వు అలా ఎలా ఒప్పుకున్నావు అసలు పెళ్ళికి? అబ్బా ప్లీజ్, నువ్వు కొంచెం సీరియస్ అవ్వకు. నేను చెప్పేటిది అర్థం చేసుకో. మా ఇంట్లో వాళ్ళ గురించి నీకు తెలిసిందే, వాళ్ళ హెల్త్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అని. నేను నో చెప్పలేకపోయాను, అలాగే మన విషయం కూడా చెప్పలేకపోయాను. సారీ, ఏమనుకోకు. ఏంటి సరిత, ఏం మాట్లాడుతున్నావు? అసలు నేనైనా మాట్లాడుతున్నా కదా వచ్చి. మా ఇంట్లో సిచ్యువేషన్ అంటే రేపు మా ఇంట్లో సిచ్యువేషన్ ఇట్లా ఉంటే మాత్రం నేను వదిలేసుకుంటానా? నువ్వు అలా ఎలా మాట్లాడుతున్నావు అసలు? అది కాదు, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. నువ్వు కోపగించుకోకు. ఇంకా అయిపోయింది. ఇంకా ఇప్పటి నుంచి ఫోన్ లాంటివి ఏమి చేయకు. మా ఇంట్లో వాళ్ళు సంబంధం అయితే ఫిక్స్ చేసిర్రు, పెళ్ళి కూడా చేస్తారంట ఈ 1 monthలో. సరిత ప్లీజ్, కొంచెం నేను చెప్పేది విను, అర్థం చేసుకో. నేను వచ్చి మాట్లాడతా కావాలంటే మీ ఇంట్లో. వద్దు చందు, ఇంట్లో మాట్లాడడానికి ఇంకా ఏమీ లేదు. ప్లీజ్, ఏమనుకోకు.
సరిత ప్లీజ్ సరిత. సారీ చందు, మా ఇంట్లో వాళ్ళ కోసం నిన్ను వదులుకోక తప్పడం లేదు. ఇప్పుడు మన విషయం చెప్తే మా అమ్మకి ఏమవుతుందో ఏమో అన్న భయం. అలా అని నిన్ను వదులుకోవాలని ఇష్టం లేదు, కానీ తప్పట్లేదు. సరిత, ఇంత పని చేస్తావని అసలు ఊహించలేకపోయాను. అలా ఎలా పెళ్లి కొప్పుకున్నావు? అసలు నేను గుర్తుకు రాలేదా? లేదు సరిత, నీతోటి ఒకసారి డైరెక్ట్గా మాట్లాడాలి. ఎలా అయినా సరే ఇప్పుడే నేను మీ సైడ్ వస్తాను. మీ ఊరికి వచ్చి నిన్ను కలిసి మాట్లాడతా. నువ్వు అలా ఎలా ఫోన్ కట్ చేసావు? పెళ్లి కల వచ్చేసిందే బాలా. ఏమక్క ఇంకేంది, పెళ్లి కల వచ్చేసిందిగా, ఒప్పుకున్నావంట కదా. ఇక బాజా భజత్రులు మొగాల్సిందేలే. సరేరా. ఏమైంది, మంచిగా పెళ్లి ఫిక్స్ అయితే హ్యాపీగా ఉంటారు కానీ అలా డల్ అయిపోయినవేంది? ఏం లేదు, సడన్ గా పెళ్ళనేసరికి మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళాలి కదా, కొంచెం బాధగా ఉంది అంతే, ఏం లేదు లేదురా. అయ్యో, ఎవరికైనా అంతే కదా అక్క. అయినా మేమైనా దూరం పోతున్నామా? పక్క ఊరికే కదా నువ్వు పోయేటిది, పక్క ఊరే కదా మనది. సరేరా. అరే పిచ్చిదానా, నవ్వు, ఒకసారి నవ్వు, ప్లీజ్ ప్లీజ్ నవ్వవే. ఉమ్, అది మా అక్క. ఇప్పుడు చూడు ఎంత బాగున్నావు. అబ్బాయి వాళ్ళకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పినామే మాకు ఓకే అని, వాళ్ళకు కూడా ఓకే అని చెప్పిర్రంట. ఈ నెలల ముహూర్తాలు ఉన్నాయంట కదా, చూసి ముహూర్తాలు పెట్టుకోవడమే అని చెప్పిర్రు. ఇక అమ్మ పైసలు తెద్దామని పోతుంది. అవునా, సరేరా తమ్ముడు. అయినా ఇప్పుడు అప్పు తెచ్చి పెళ్లి చేస్తున్నారు, అవసరమా అనిపిస్తుంది ఓసారి. అట్లా అంటే ఎట్లనే, సరే కానీ ఇంట్లోకి వెళ్ళు. బాగున్నా చంద్రకళ? ఎన్ని రోజులైంది, ఈ మధ్యలో పైసల కోసం రానే వస్తలేవు కదా. జయమ్మా, ఇక పైసలు నాకేం అక్కర పడ్డాయి. ఇప్పుడంటే బిడ్డ పెళ్లి చేస్తా అనుకుంటానా. జర 2 లక్షలు కావాలి. రూపాయి వడ్డీకైనా 2 రూపాయల వడ్డీకైనా సరే తీసుకుంటా. మరి నువ్వేమంటావు? నీ మాట మీద ఇక ఉంటది. ఏంది, బిడ్డ పెళ్లి కుదిరిందా? అబ్బో, మరి చెప్పనే చెప్తలేవు. ఇక పెళ్లి నా బిడ్డ తర్వాత చేసుకుంటా అన్నది. అది కుదురుతుందో కుదరదో అని ఎవరికి చెప్పలే. మొన్ననే అబ్బాయి వాళ్ళు వచ్చి చూసుకొని పోయిర్రు. ఇక నా బిడ్డ ఒప్పుకున్నది. ఈ నెలలో ముహూర్తాలు ఉన్నాయి కదా, చేద్దాము అంటాళ్ళు. అందుకనే ఇక పైసలు 1,50,000 ఉన్నాయి. ఎంత కాదన్నో 5 లక్షలైనా అయితే కదా పెళ్ళన్నాక. ఇక నీ దగ్గర 2 లక్షలు తీసుకుంటా, బ్యాంకులో లోన్ పెట్టిన, అవ్వ 2-3 లక్షలు వస్తాయి. అవునా, సరే అని 2 లక్షలు అడుగుతాను, 3.5 వడ్డీకి అయితే ఇస్తా. ఏమంటావు మరి? అయ్యో జయమ్మ, జర చూసి చెప్పరాదు. 3.5 వడ్డీ కంటే నేను కట్టుకోవాలి కదా. అసలు బిడ్డ పెళ్ళి అప్పు చేసుకొని చేస్తానా, మళ్ళా అప్పులకి వెళ్ళి ఏ రోజు తీరాలి? 2 రూపాయల వడ్డీ కడతా అంటాను కదా, చూడరాదు. ఈ 2 రూపాయల వడ్డీ అంటే సరే ఇక తెలిసిన దానివి కదా, 2 రూపాయల వడ్డీకి ఇస్తా. మరి ఇగో చంద్రకళ తీసుకో. మరి వడ్డీ మాత్రం నెల నెలకి టైంకి ఇవ్వాలి, ఇక తెలుసు కదా. జయమ్మ, సరే తప్పకుండా నెల నెలకి నీ వడ్డీ నీకు ఇస్తా. నా బాధ్యత మీద తీసుకొని పోతున్నా. సరే సరే. మరి పెళ్ళికి మమ్మల్ని పిలుస్తావా పిలవవా? అయ్యో, నిన్నెందుకు పిలవని జయమ్మ మాట్లాడుతున్నావు? ఖచ్చితంగా పిలుస్తా. ఇంకా ఇక ముహూర్తం ఇట్లా పెట్టుకోలేదు. ఇక పెట్టుకోవాలి, ఒక రోజు మంచి ముహూర్తం చూసుకొని మాట్లాడుకోవాలని. పోయేస్తా మరి. సరే సరే, వెళ్ళు చంద్రకళ. అమ్మాయి ఒప్పుకుంది. అసలు ఎంత అందంగా ఉందో. అవును, తన ఫోన్ నెంబర్ ఉంది కదా, ఒకసారి కాల్ చేద్దాం. ఏంటి, ఏదో కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తుంది. హలో, ఎవరు? అబ్బా, ఎంత స్వీట్ వాయిస్. హలో, ఉన్నారా? ఎవరండి కాల్ చేసి మాట్లాడట్లేదు? దోస్తులు, ఇంతటితోటి వీడియో అయిపోయింది. మరి నెక్స్ట్ వీడియోలో మరి మన సరితతోటి మాట్లాడింది ఎవరు, అసలు పెళ్లి కొడుకు ఎలా ఫీల్ అవుతాడు ఏంటి అని ఉంటుంది, చూడండి. సో మన పెళ్లి కొడుకు పేరు వచ్చేసి శ్రీకాంత్ అన్నమాట. మరి శ్రీకాంత్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది, చందుని ఎట్లా వదులుకుంటుంది, ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది. మరి మన వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అట్లనే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి. అండ్ ఎలా ఉందో వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అంతకంటే ముందు ప్లీజ్ దోస్తులు, మన ఛానల్ని ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కుర్రి. నెక్స్ట్ వీడియో వచ్చే వరకు చూస్తూనే ఉండండి మన పల్లెటూరు ముచ్చట్ల ఛానల్ని. బై బై దోస్తులు.